Hello everyone. Now I am going to discuss electrolysis and mechanism of electrolysis and Faraday's laws of electrolysis. That first one is electrolysis. Electrolysis. So before going to discuss electrolysis, we have to get idea about non-electrolyte and electrolytes. Non-electrolytes ఏంటి, electrolytes ఏంటి. So first non-electrolytes. ఏదైతే సబ్స్టాన్స్ మనకు మోల్టన్ స్టేట్లో కానీ aqueous సొల్యూషన్లో కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదో దాన్ని మనము నాన్ ఎలక్ట్రోలైట్ అంటాం. A substance which does not conduct electricity in molten state or in aqueous solution is called as non-electrolyte. So for example, sugar solution. Example తీసుకున్నట్లయితే sugar solution or urea solution and glucose solution and organic solvents, etc. These all are does not conduct electricity in the molten state or in aqueous solution. So these are called as non-electrolytes. So pure water also non-electrolyte. Pure water also non-electrolyte. సో ప్యూర్ వాటర్ కూడా మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు కాబట్టి దీన్ని మనం నాన్ ఎలక్ట్రోలైట్ అంటాం. సో ఎందుకు ఇవి మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయట్లేదు అంటే దెర్ ఈజ్ నో అయాన్స్. సో అయాన్స్ అనేవి ఫామ్ కావు కాబట్టి ఇది మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. వీటిని నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. మరి ఎలక్ట్రోలైట్స్ ఏంటి? ఎలక్ట్రోలైట్స్ ఏవైతే మనకు మోల్టన్ స్టేట్లో కానీ aqueous సొల్యూషన్లో కానీ అయాన్స్ని ఫామ్ చేసి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయో వాటిని మనము ఎలక్ట్రోలైట్స్ అంటాం. సబ్స్టెన్స్ విచ్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ ది మోల్టన్ స్టేట్ ఆర్ ఇన్ aqueous సొల్యూషన్ ఆర్ ఇన్ డిసాల్వ్డ్ స్టేట్ బై ఫార్మింగ్ అయాన్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, దే ఆర్ కాల్డ్ as ఎలక్ట్రోలైట్స్. ఏవైతే మనకు మోల్టన్ స్టేట్లో కానీ aqueous సొల్యూషన్లో కానీ మనకు అయాన్స్ని ఫామ్ చేసి మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తే వాటిని మనం ఎలక్ట్రోలైట్స్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్: స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ స్ట్రాంగ్ బేసెస్, and most of the salts also acts as electrolytes. Electrolytes are strong electrolytes are there and weak electrolytes are there. So first one is strong electrolytes. సో మీడియం డైల్యూషన్లో కూడా కంప్లీట్గా డిసోసియేట్ అయిపోయి మనకు హై కండక్టివిటీ ఎగ్జిబిట్ చేసినట్లుగా వాటిని మనము స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. Electrolytes of strong electrolytes are strong acids, strong bases and most of these salts. So for example, strong acids HCl, HNO3 and H2SO4, and strong bases means NaOH and KOH, and salts NaCl or ammonium chloride. So these are the examples of strong electrolytes. సో ఇవి ఏంటి అంటే మనకు మీడియం డైల్యూషన్లో కూడా కంప్లీట్గా డిసోసియేట్ అయితే మనకు మ్యాక్సిమం కండక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి వీటిని మనము స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. మరి వీక్ ఎలక్ట్రోలైట్స్ ఏంటి? వీక్ ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఎలక్ట్రోలైట్స్ మనకు పార్షల్గా డిసోషియేట్ అయ్యి మనకు తక్కువ కండక్టెన్స్ని ఎగ్జిబిట్ చేస్తే వాటి మనం వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్కి వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్.
సో ఏంటి ఇన్కంప్లీట్గా డిసోసియేట్ కావడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక సాల్వెంట్లో 100 మాలిక్యూల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్ని డిజాల్వ్ చేసాం అనుకోండి. సో మనం తీసుకున్నటువంటి 100 మాలిక్యూల్స్లో ఇక్కడ యావరేజ్ ఒక 60 ఆర్ 70 ఆర్ 70 to 80% ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి మాత్రమే డిజాల్వ్ అవుతాయి. రిమైనింగ్ అనేవి డిజాల్వ్ కాకుండా అట్లే ఉండిపోతాయి. సో ఏవైతే డిజాల్వ్ అయినాయో, మనకు సాల్వెంట్లో ఏవైతే డిజాల్వ్ అయ్యి అయాన్స్ ఫామ్ చేస్తున్నాయో అవి మాత్రమే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. రిమైనింగ్ అనేవి అన్డిజాల్వ్ ఎలక్ట్రోలైట్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. డిజాల్వ్ కాకుండా అట్లనే ఉండిపోయిందో అవి మనకు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. కాబట్టి వీటిని మనము వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. వీక్ ఎలక్ట్రోలైట్స్. సో మెకానిజం ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. Addition of electrolyte in electrolytic cell by passing electric current is called as electrolysis. సో ఈ ఎలక్ట్రోలైసిస్ మనం చేసేటువంటి సెల్ని మనము ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. The cell which is used for the electrolysis, that is called as electrolytic cell. సో ఇక్కడ మరి ఎలక్ట్రోలైటిక్ సెల్ మనం కరెంట్ ఎక్కడి నుంచి పాస్ చేస్తామంటే బ్యాటరీ. సో సోర్స్ ఆఫ్ కరెంట్ ఈజ్ ఫ్రమ్ బ్యాటరీ. సో ఇక్కడ ఎలక్ట్రోడ్స్ క్యాథోడ్, యానోడ్ అంటాం. సో క్యాథోడ్, యానోడ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో దీన్ని క్యాథోడ్ అనేది మనకు బ్యాటరీలోని నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి క్యాథోడ్ని నెగిటివ్ ఛార్జ్తో ఇండికేట్ చేస్తాం. యానోడ్ అనేది మనకు బ్యాటరీలోని పాజిటివ్ టెర్మినల్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి యానోడ్ని మనము పాజిటివ్ ఛార్జ్తో ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఈస్ ది ఎలక్ట్రోలైసిస్. సో మరి యానోడ్ ఏంటి, అసలు ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి? ఎలక్ట్రోడ్స్ అనేది క్యాథోడ్, యానోడ్. ఎలక్ట్రోడ్ అంటే ఏంటి? ఎలక్ట్రోడ్ మీన్స్ ఇట్ ఈస్ ది మీడియం టు electrons enters into the electrolyte and leave from the electrolyte is called as electrolyte. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లోకి ఎంటర్ అవ్వడానికి, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ నుంచి బయటికి రావడానికి యూజ్ అయ్యేటువంటి మీడియం. ఈ మీడియంని మనము ఎలక్ట్రోడ్స్ అంటాం. ఎలక్ట్రోడ్స్ ఆర్ మెటల్ రాడ్స్. ఎలక్ట్రోడ్స్. మరి క్యాథోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది. ఫస్ట్ వన్ యానోడ్. సో ఆల్వేస్ anion discharges at anode. సో ఇక్కడ ఉన్నటువంటి Cl మైనస్ అయాన్, Cl మైనస్ ఈజ్ anion, H ప్లస్ ఈజ్ క్యాటయాన్. Cl మైనస్ అయాన్స్ అనేవి ఇక్కడ యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోయి మనకు ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ Cl మైనస్ అయాన్స్ అనేది మనకు ఈ యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి మనకు Cl2 గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. Discharge of anion is called as oxidation. Discharge of anion is oxidation. Always oxidation takes place at anode. Always oxidation takes place at anode. అంటే యానోడ్ దగ్గర ఎప్పుడైనా కానీ ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ క్యాథోడ్. At cathode is negative electrode. At cathode cations are discharged. So cations ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ H ప్లస్ క్యాటయాన్. సో ఇది బ్యాటరీ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకొని హైడ్రోజన్ గ్యాస్గా డిశ్చార్జ్ అవుతుంది. సో discharge of cation is called as reduction. Discharge of cation is called as reduction. So always reduction takes place at cathode. So reduction అనేది ఎప్పుడైనా కానీ cathode దగ్గర మాత్రమే జరుగుతుంది. This is the mechanism of electrolysis. So if two or more cations or anions are present in the electrolytic solution. So cations, anions అనేవి ఓన్లీ సింగిల్ టైప్ కాకుండా మనకు మోర్ దాన్ 2 ఉన్నట్లయితే మనకు అప్పుడు ఏది డిశ్చార్జ్ అవుతుంది అంటే, దేనికైతే డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉంటుందో అది ఫస్ట్ డిశ్చార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యానియాన్స్ వచ్చేసి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్, డిక్రీజింగ్ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్ ఫర్ ది యానియాన్స్. ఫ్లోరైడ్ అయానికి డిశ్చార్జ్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది.
తర్వాత సల్ఫేట్, నైట్రేట్, హైడ్రాక్సైడ్ అండ్ క్లోరైడ్ అండ్ బ్రోమైడ్ అండ్ least one is iodide. సో మనకున్నటువంటి ఆనయాన్స్లో ఫ్లోరైడ్ అయాన్కి డిశ్చార్జ్ పొటెన్షియల్ అనేది హైయెస్ట్ ఉంటుంది, అయోడైడ్ అయాన్కి డిశ్చార్జ్ పొటెన్షియల్ అనేది లీస్ట్ ఉంటుంది. ఒకవేళ మనకు ఈ అయోడైడ్ అయాన్ కాక మనం తీసుకున్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉంటే డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ కాబట్టి ఫస్ట్ అయోడైడ్ అనేది అయోడిన్గా డిశ్చార్జ్ అవుతుంది. సో లేదు మనం తీసుకున్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో SO4- anion అండ్ OH- anion ఉంటే, OH- anion రెండు ప్రజెంట్ ఉంటాయి. సో OH- ionకి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ కాబట్టి సో OH- anion అనేది ఫస్ట్ డిశ్చార్జ్ అవుతుంది, తర్వాత SO4- anion అనేది డిశ్చార్జ్. సో డిఫరెంట్ కెటయాన్స్ ఉన్నాయనుకోండి, ఆర్డర్ ఆఫ్ డిశ్చార్జ్ పొటెన్షియల్స్ ఆఫ్ డిఫరెంట్ కెటయాన్స్. సో మనం ఇది కెటయాన్స్ యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఒకవేళ మనం తీసుకున్న దాంట్లో పొటాషియం అండ్ మెగ్నీషియం కెటయాన్స్ ఉన్నాయనుకున్నాం. మనం తీసుకున్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో పొటాషియం అయాన్స్ అండ్ మెగ్నీషియం అయాన్స్ రెండు ఉంటాయి. మెగ్నీషియం అయాన్స్ యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ కాబట్టి ఫస్ట్ మెగ్నీషియం అయాన్స్ డిశ్చార్జ్ అవుతాయి, తర్వాత పొటాషియం అయాన్స్ అనేవి డిశ్చార్జ్ అవుతాయి. లేదు మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఉన్నాయనుకోండి, మ్యాంగనీస్ అండ్ ఐరన్ కెటయాన్స్ ఉంటే కెటయాన్ ఐరన్కి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ కాబట్టి ఫస్ట్ ఐరన్ డిశ్చార్జ్ అవుతుంది, తర్వాత మ్యాంగనీస్ అనేది డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. వన్స్ అగైన్ మైకేల్ ఫారడే అనే సైంటిస్ట్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్కి ఎలక్ట్రోలైజ్ అయినటువంటి ఎలక్ట్రోలైట్ క్వాంటిటీకి ఉన్న రిలేషన్ని చెప్పడానికి మనకు ఫారడేస్ లాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఫారడేస్ ఫస్ట్ లా. Faraday's first law. So the amount of substance electrolyzed directly proportional to the quantity of current passing through the electrolytic solution. The amount of substance electrolyzed means deposited or evolved is directly proportional to the quantity of current passing through the ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. అంటే మనం ఎంత ఎక్కువ కరెంట్ పంపిస్తే అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది మనకు డిపాజిట్ కావడం, సబ్స్టాన్స్ అనేది డిపాజిట్ కావడం లేదా లిబరేట్ కావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది ఇయర్ W is equals to weight of substance deposited or liberated. Deposited or liberated. So Q means quantity of current. Quantity of current in coulombs. Quantity of current in coulombs. So 1 coulomb is equals to 1 ampere current passing for 1 second. So 1 ampere current passing for 1 second, it is equals to 1 coulomb of current. So this is now W is equals to E into CT. W is equals to E into CT. Here E stands for electrochemical equivalent. Electrochemical equivalent. C means current in amperes. T means time in seconds. So here by electrochemical equivalent, means by passing
1 coulomb of current, the amount of substance deposited or liberated in an electrode is called as electrochemical equivalent. Weight of substance అంటే మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో 1 కూలుంబ్ కరెంట్ అనేది పాస్ చేసినప్పుడు ఎంత వెయిట్ ఆఫ్ సబ్స్టాన్స్ లిబరేట్ అవుతుంది లేదా డిపాజిట్ అవుతుంది, దాన్ని మనము ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అంటాం. సో ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ వాల్యూ అనేది అన్నిటికీ సేమ్ ఉండదు, సో డిఫరెంట్ ఉంటుంది. సో సబ్స్టాన్స్ బట్టి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది 1 Faraday is equals to 96,500 coulombs. It equals to charge of 1 mole of electrons. So 1 Faraday current or 96,500 coulombs or charge of 1 mole of electrons passing through the electrolyte, it gives 1 gram equivalent weight of substance. మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ నుంచి 1 Faraday అంటే 96,500 కూలుంబ్స్ కానీ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ పాస్ చేసినట్లయితే మనకు 1 గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ కావడం జరుగుతుంది లేదా లిబరేట్ కావడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ని మనము ఒక సిరీస్లో కనెక్ట్ చేస్తామని, డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సిరీస్. సో ఇక్కడ XYZ electrolytic solutions are different in different cells. These are connected in a series. So by passing same amount of current, the amount of substance liberated or deposited on electrolysis in the ratio of its equivalent weight. అంటే మనం డిఫరెంట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ని డిఫరెంట్ సెల్స్లో తీసుకొని వాటన్నింటిని మనం ఒక సిరీస్లో కనెక్ట్ చేసి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ చేసినట్లయితే ఇక్కడ ప్రతి సెల్లో కూడా డిపాజిట్ అయ్యేటువంటి లేదా లిబరేట్ అయ్యేటువంటి సబ్స్టాన్స్ అనేది మనకు ఈక్వలెంట్ వెయిట్. సో దట్ ఈస్ W1/W2 ఈజ్ ఈక్వల్స్ టు E1/E2. సో ఎంత వస్తుంది అంటే, సో దీని ఈక్వలెంట్ వెయిట్ ఎంత ఉంటే దాని రేషియోలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 Faraday పంపించామనుకోండి, 1 Faraday కరెంట్ పంపిస్తే ఇక్కడ X ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ X కాంపౌండ్, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Y కాంపౌండ్, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Z కాంపౌండ్ అనేది మనకు డిపాజిట్ కావడం అనేది జరుగుతుంది. పంపిస్తే మనకు 1 గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ కాంపౌండ్ అనేది డిపాజిట్ కావడం జరుగుతుంది. సో మరి 1 కూలుంబ్ కరెంట్ పంపిస్తే, సో 1 Faraday means for this is for different compounds is different. For hydrogen this is equals to 1.008 grams or 11.2 liters of hydrogen అనేది లిబరేట్ కావడం జరుగుతుంది. అదే ఆక్సిజన్ తీసుకున్నట్లయితే 8 grams లేదా 5.6 లీటర్స్ అనేది లిబరేట్ కావడం జరుగుతుంది. లేదు అల్యూమినియం తీసుకుంటే 9 grams డిపాజిట్ కావడం జరుగుతుంది. లేదు కాపర్ తీసుకుంటే 31.75 grams డిపాజిట్ కావడం జరుగుతుంది. లేదు జింక్ తీసుకుంటే 32.75 grams అనేది డిపాజిట్ కావడం జరుగుతుంది. సో ఇట్లా. లేదు సిల్వర్ తీసుకుంటే సిల్వర్ తీసుకొని ఫస్ట్ సిల్వర్ ఎలక్ట్రోలైసిస్లో మనకు 1 Faraday కరెంట్ పంపిస్తే 108 grams కాంపౌండ్ అనేది డిపాజిట్ కావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది electrochemical equivalent for the different substances. సో లేదు క్లోరిన్ తీసుకున్నాం అనుకోండి, క్లోరిన్ తీసుకుంటే 35.5 grams లేదా 11.2 లీటర్స్ అనేది డిపాజిట్ కావడం జరుగుతుంది.
మరి 1 కూలుంబ్ కరెంట్ పాస్ చేస్తే by passing 1 coulomb of electricity, the amount of substance deposited, it equals to E is equals to equivalent weight by Farad. So 1 Farad పంపిస్తే ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టాన్స్ అనేది డిపాజిట్ అవుతుంది. మరి 1 కూలుంబ్ పంపిస్తే that equals to electrochemical equivalent, so here E is equals to m by nf కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ బై n కదా. సో కాబట్టి ఈ ఈక్వివలెంట్ వెయిట్ ప్లేస్లో మనము మాలిక్యులర్ వెయిట్ బై n తీసుకోవచ్చు. Now W is equals to ECT by F, W is equals to MCT by NF కూడా తీసుకోవచ్చు. W అంటే వెయిట్ ఆఫ్ సబ్స్టాన్స్, M అంటే మాలిక్యులర్ వెయిట్ అండ్ C అంటే కరెంట్ ఇన్ కూలుమ్స్ and T అంటే టైమ్ ఇన్ సెకండ్స్, N means N factor, valency, F means Faraday. So this is the Faraday's second law.